వేకువజామున కోడి కూసింది. 1900 సంవత్సరపు పల్లెటూరు మెల్లగా నిద్రలేస్తోంది. గంగారెడ్డి తన ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. లోపల వంటగదిలో లింగమ్మ, సుబ్బమ్మ ఇద్దరూ కలిసి పొయ్యి రాచేసి వంట పనుల్లో బిజీగా ఉన్నారు. కాని ఇల్లరికం వచ్చిన అల్లుడు వెంకటరెడ్డి మాత్రం ఇంకా గుర్రుపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఏమే లింగమ్మ, తెల్లవారి 1:30 అవుతోంది. సూర్యుడు నెత్తికొచ్చేలా ఉన్నాడు. ఇంకా నీ అల్లుడు లేవలేదేంటి? ఆయన కోసం ఆ దొడ్లో గొడ్లన్నీ ఎదురు చూస్తున్నాయి. యావండి, అలా కసురుకోకండి. కొత్తగా వచ్చాడు కదా, పాపం ఆయన ఊర్లో ఇలాంటి పనులు అలవాట్లేవేమో. అయినా అల్లుడు గారు లేచేం చెయ్యాలి? ఆరు బయట చల్లగా అల్లి తగులుతూ ఉంటే హాయిగా నిద్రపోనియండి. చల్లగాలి కాదే లింగమ్మ, అది బద్ధకం. ఇల్లరికం అల్లుడంటే ఇల్లు సకదిద్దాలి గాని ఇలా మధ్యాహ్నం వరకు మంచం మీద పడి ఉంటే ఊళ్ళో వాళ్ళు నవ్వుకోరు. నా పరువు గంగలో కలిసిపోద్ది. నాన్న, ఆయనేమనకండి. రాత్రి చదువుకుంటూ కూర్చున్నారు, అందుకే ఆలస్యమైంది. చదువా? ఏం చదువుతున్నాడేంటి? ఆ వింత పుస్తకాలు పక్కనెట్టుకుని కాస్త ఆవులకు మేత వేయమని చెప్పు. అంజన్న వస్తే నన్ను అడుగుతాడు, ఏంటి గంగారెడ్డి, అల్లుడు గారు ఇంకా గుర్రు పెడుతున్నారు అని. అప్పుడు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అప్పుడే వెంకట్రెడ్డి కళ్ళు తుడుచుకుంటూ బద్ధకంగా ఆవలిస్తూ అరుగు మీదకొచ్చాడు. మామగారు, ఏంటి పొద్దున్నే నా గురించి పెద్ద చర్చ జరుగుతోంది? అత్తయ్య, ఆ కాస్త వేడివేడి గంజినీళ్లు తీసుకురా. నోరంతా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టుగా ఉంది. ఆ గంజిలో కాస్త ఉప్పు, పాత చింతకాయ పచ్చడి కూడా వేయత్తయ్యా. గంజినీళ్ళేంటి అల్లుడు గారు? పని చేస్తేనే కదా ఆకలేసేది. రాత్రంతా నిద్రపోయింది సాలక లేవగానే తిండి అడుగుతున్నావే. అసలు నువ్వు రాత్రి ఏం చదువుతున్నావు? మామగారు, నేను నిద్రశాస్త్రం చదువుతున్నాను. అందులో ఏముందంటే పగలు నిద్రపోతే ఆరోగ్యం, రాత్రి నిద్రపోతే ఐశ్వర్యమని రాసి ఉంది. నేను ఆ రెండింటినీ పాటిస్తున్నాను. చూసారా యావండి, అల్లుడి గారికి ఎన్ని విషయాలు తెలుసో. బాబు, నువ్వు కూర్చో. నీకు గంజి కాకపోతే కాస్త అంబలి తీసుకొస్తాను. ఆ అంబలిలో కాస్త పెరుగు కూడా కలిపివ్వు. ఆయన గారికి అది లేనిది గొంతు దిగదు. మధ్యాహ్నం భోజన సమయం. పీటలు వేశారు. వెంకటరెడ్డి కూర్చున్న తీరు చూస్తే ఏదో మహారాజు భోజనానికి కూర్చున్నట్లు ఉంది. గంగారెడ్డి పక్కనే కూర్చున్నాడు. అల్లుడు గారు, ఇవి పనస పొట్టు ఆవకాయ, ఇది గట్టి పప్పు, నెయ్యి, ఇంకా వంకాయ కూర కూడా ఉంది. మీకు ఏది కావాలో చెప్పండి. అత్తయ్య, అన్నీ వడ్డించండి. ముందు ఆ నెయ్యి గిన్నె ఇటివ్వండి. పప్పులో నెయ్యి అంటే సముద్రంలో నది కలిసినట్టే ఉండాలి. నాన్నగారు, మీరు ఎందుకు అంత తక్కువ తింటున్నారు? కాస్త నెయ్యి వేసుకోరాదు? అల్లుడు గారు, నెయ్యి తక్కువ తింటేనే ఆరోగ్యం. అయినా ఇల్లరికంలో వచ్చిన కొత్తలో కాస్త బిడియం ఉండాలి. నువ్వేమో 5గురు తినే నెయ్యి ఒక్కడివే లాగిస్తున్నావు. నీ ఒక్కడి తిండికే నెల మొత్తం వచ్చే పాలు సరిపోవడం లేదు. బిడియం దేనికి మామగారు? ఇది మన ఇల్లే కదా. అయినా మీ కూతురు సుబ్బమ్మ చెప్పింది, మా నాన్నకు బోలెడు పొలాలున్నాయి, కొట్టంలో 10 గేదెలు ఉన్నాయి, నెయ్యికి లోటు లేదు అని. అందుకే నేను కూడా నిశ్చింతగా తింటున్నాను. పైగా సుబ్బమ్మకు నేను బాగా బలంగా కనిపించాలి కదా. అవునానా, ఆయనకు తిండంటే చాలా ఇష్టం. మీరు ఎందుకు అలా లెక్కలేస్తారు? ఆయన తింటే మన ఇంటికే కదా బలం. లెక్కలు కాదు సుబ్బమ్మ, అది వృధా. ఆ నెయ్యి అమ్మితే నెల నెయ్యి ఖర్చులకు వస్తుంది. అయినా ఇల్లరికం అల్లుడు కొంచెం పనిచేయాలి. రేపు పొద్దున్నే మనం చెరువు దగ్గర ఉన్న పొలానికి వెళదాం, వరి నాట్లెయ్యాలి. పొలానిక? మామగారు, ఆ ఎండలో నా సుకుమారమైన చర్మం మాడిపోతుంది. పైగా నాకు బురద అంటే పడదు. నేనిక్కడ కూర్చొని లెక్కలు చూస్తానులేండి. ఈ ఇంట్లో ఎన్ని ఆవకాయ జాడీలున్నాయి, ఎన్ని నెయ్యి గిన్నెలు ఖాళీ అవుతున్నాయి, ఇలాంటి ముఖ్యమైన లెక్కలన్నమాట. చూశారా అల్లుడి గారి తెలివితేటలు? ఆయనకు చదువచ్చు కదా, అందుకే లెక్కలు చూస్తానంటున్నారు. మీరెప్పుడు ఆ బురద గడ్డి తప్ప ఇంకేమీ ఆలోచించరు. లెక్కలు చూస్తాడా? మన ఇంట్లో ఉన్నవి 2 గేదెలు, 10 ఎకరాల పొలం. దీనికి లెక్కలు చూడటానికి ఒక అసిస్టెంట్ కావాలా? సరేలే, తినే పడుకో. సాయంత్రం వేళ అంజన్న పద్ధతిగా తన దోవతి కట్టుకుని గంగారెడ్డి ఇంటికి వచ్చాడు. అరుగు మీద వెంకట్రెడ్డి పడుకుని కాలు ఆడిస్తూ ఉన్నాడు. ఏంటో గంగారెడ్డి, ఇంట్లో ఉన్నావా? ఏంటి, నీ అల్లుడు గారు ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారా? రా అంజన్న, రా. ఏం చెప్పమంటావురా, నా తలరాత. ఇల్లరికం తెచ్చుకుంటే ఇల్లు చక్కదిద్దుతాడనుకున్నాను. కాని ఈయన చూస్తే తిండికి నిద్రకు మాత్రమే ఇల్లరికం వచ్చినట్టున్నాడు. నా ఆస్తులు కాస్త ఆవిరైపోయేలా ఉన్నాయి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఈ రామవరంగాలు మీకు పడిందా లేదా?
ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కదా. అంజన్న గారు, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ అరుగు మీద పడుకుంటే వచ్చే నిద్ర ఏ రాజప్రసాదంలో కూడా దొరకదు. కాకపోతే మా మామగారే ఎప్పుడూ పొలం పని అంటారు. అదే నాకు నచ్చడం లేదు. నేను ఒక యోగిలాంటి వాడిని అంజన్న గారు. ధ్యానంలో ఉండడం నాకు చాలా ఇష్టం. గంగారెడ్డే, నువ్వు అల్లుడు గారిని తక్కువ అంచనా వేస్తున్నావు. ఆయన ఇల్లరికం వచ్చాడంటే ఊరికే రాడు. ఆయనకు ఒక వింత శక్తి ఉందని నాకు తెలుసు. ఆయన ముఖంలో ఏదో తేజస్సు ఉంది. ఏంటంజన్నా, ఏందా శక్తే? తిండి తినే శక్తి కాకుండా ఇంకేమైనా ఉందా? కాదు కాదు, అల్లుడు గారికి జ్యోతిష్యం వచ్చు కదా. ఆయన ఇంట్లో ఉంటే వానలు పడవో, ఎండలు ఎక్కువవుతాయి. అది ఆయన అదృష్టం. ఆయన అడుగు పెడితే భూమి పులకించిపోయిద్ది. అవును మామగారు, అంజన్న గారు చెప్పింది నిజం. నేను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే నాది అగ్నితత్వం అన్నమాట. నేను ఊరికే ఉండను. నా చుట్టూ ఉన్న గాలిని కూడా వేడెక్కిస్తాను. అమ్మో, అగ్నితత్వమా? అందుకేనేమో ఈ ఎండాకాలం ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నాయి. అల్లుడు గారు చాలా గొప్పవారే. లింగమ్మ, సుబ్బమ్మ, త్వరగా అల్లుడు గారికి వ్యసనకరత ఇసిరండి. ఆయన వేడి భరించలేకపోతున్నారు. ఒరే అంజన్నా, ఏందిరా ఇంత పోకడలో? వాడికి ఇంకా బద్ధకం పెరుగుతోంది. ఇలాంటి మాటలు చెప్తే వాడు తన్ను తాను నిజంగానే మహారాజు అనుకుంటాడు. ఆగర గంగారెడ్డే, వాణ్ణి ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. వీడి అగ్నితత్వం చల్లబరచడానికి ఈ రాత్రికి నేను ఒక మంచి ప్రయోగం చేస్తాను. నువ్వు, లింగమ్మ, సుబ్బమ్మ నేను చెప్పినట్లు చేయండి. రాత్రి సమయం. అందరూ భోజనం చేసి పడుకున్నారు. అంజన చెప్పిన ప్లాన్ ప్రకారం గంగారెడ్డి లోపలుండి వింత శబ్దాలు చేయడం మొదలెట్టాడు. కిటికీ తలుపులు కరకరా అని చప్పుడు చేస్తున్నాయి. ఏమే లింగమ్మ, ఆ నగలన్నీ జాగ్రత్తగా దాచావా? అల్లుడు గారి కోసం చేయించిన 5 తులాల బంగారు గొలుసు, ఆ ఎండి పళ్ళెం, పుత్తడి ఉంగరాలు అన్నీ బీరువాలో ఉన్నాయా? అబ్బే, బీర్వాల ఎందుకండి? ఆ మూలనున్న పాత చింకి బెట్లో పెట్టాను. దానిమీద పాత బట్టలు కప్పాను. దొంగలకు అస్సలు అనుమానం రాదు. వారొస్తే ఆ బీరువానే పట్టుకుంటారు తప్ప ఈ పెట్టి జోలికే రారు. నగల, బంగారం గొలుసా? అది కూడా నాకోసమేనా? అబ్బా, మా మామగారు పైన కోపంగా ఉన్నా లోపల చాలా మంచోడు. కానీ పాత పెట్టెలో పెడితే దొంగలు ఎత్తుకెళ్లే పరిస్థితి ఏంటి? నా 5 తులాల గొలుసు గాలిలో కలిసిపోతుంది కదా. అప్పుడే బయట అంజన్న కిటికీ దగ్గర నిలబడి గొంతు మార్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. మల్లయ్య, గంగారెడ్డి ఇంట్లో నగలు పాత పెట్టెలో ఉన్నాయట. ఆ ఇల్లరికం అల్లుడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వాడు తిండిపోతూ, వాడు లేవడులే. మనం మెల్లగా లోపలికి వెళ్ళి ఆ పెట్టి పట్టుకొచ్చేద్దాం. ఆ అల్లుణ్ణి కూడా గదిలో పెట్టి తాళం వేద్దాం. అమ్మో, నిజంగానే దొంగలు వచ్చారు. నా పేరు కూడా వాళ్లకు తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నగలు పోతే నా గొలుసు కూడా పోతుంది. నా నెయ్యి తిండికి ఆ గొలుసే కదా ఆధారం. మామగారు, ఓ మామగారు! ఏంటల్లుడు గారు, ఎందుకు అరుస్తున్నారు? నిద్రపోనివ్వండి. రేపు పొలం పని ఉంది కదా. మామగారు, బయట దొంగలున్నారు. వాళ్ళు నా గొలుసు గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను పట్టుకొని తాళం వేస్తారంట. లేవండి! అల్లుడు గారు, దొంగలా? మన ఊర్లో దొంగలుండరు బాబు. మీరు కలగనుంటారు. లేదంటే మీరు తిన్న నెయ్యి కడుపులో కదిలి శబ్దాలొస్తున్నాయేమో. అయినా మీరు అగ్నితత్వం గలవారు కదా. మీరు చూస్తే దొంగలే కాలి బూడిదైపోతారు. అగ్నితత్వం పగలు మాత్రమే అత్తయ్య. రాత్రిపూట నా తత్వం చల్లబడిపోతుంది. నాకు కొంచెం భయం. సుబ్బమ్మ, నువ్వు గట్టిగా అరవవే. ఎవరైనా వస్తారేమో. నాకు చాలా నిద్ర వస్తుంది. మీరు ఇల్లరిక మల్లుడు కదా, ఇంటిని రక్షించాల్సింది మీరే. మా నాన్నకు వయసు అయిపోయింది. ఆయన కదల్లేరు. ఆ విరిగిన గొడుగు పట్టుకుని బయటికెళ్ళి చూడండి. నేనా? ఒంటరిగానా? ఆ దొంగలు నన్ను కొడితే నా గతేంటే? మామగారు, మీరు కూడా రండి. ఇద్దరం కలిసి గొడుగులతో యుద్ధం చేద్దాం. నాకు కీళ్ళనొప్పులు అల్లుడు గారు. మీరే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆ దొంగల్ని పట్టుకుంటే ఆ బంగారు గొలుసు మీకే ఇచ్చేస్తాను. పైగా రేపు పొద్దున్నే మీకు 1/2 కిలో నెయ్యితో భోజనం కూడా పెడతాను. నెయ్యి, గొలుసు. సరే, అయితే వెళ్తాను. ప్రాణం పోయినా పర్వాలేదు, గొలుసు మాత్రం దక్కాలి. వెంకట్రెడ్డి కాళ్ళు వణుకుతూ బయటకు వెళ్ళాడు. బయట అంజన్న ఒక నల్లటి దుప్పటి కప్పుకొని దెయ్యంలాగా నిలబడి ఒక పెద్ద కత్తిని మెరిపిస్తున్నాడు. ఎక్కడుందా గొలుసు? ఎవడు వాడో? నన్ను అడ్డుకునే మనగాడు ఎవడో? వీడిని నరికేసి పప్పులో ఉడికించేస్తాను. అయ్యా దొంగగారు,
నేను ఇల్లరికం అల్లుణ్ణి మాత్రమే. నన్ను ఏమీ చేయకండి. నేను కేవలం తిని పడుకునే రకం. యుద్ధాలు చెయ్యలేను. ఆ నగలు లోపల పాత పెట్టెలో ఉన్నాయండి. కావాలంటే తీసుకుని వెళ్ళిపోండి. కాని నా గొలుసు మాత్రం వదిలేయండి. మీకు పుణ్యం ఉంటుంది. ఇల్లరికం అల్లుడువా? అయితే నీకు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. మా దొంగల ముఠాలో చేరతావా? నీకు రోజుకు అరకిలో నెయ్యి, కిలో పప్పు ఫ్రీగా ఇస్తాం. ఏ పని చెయ్యక్కర్లేదు. కేవలం మా దొంగతనం చేసిన నగలను లెక్క పెడితే చాలు. నెయ్యి ఫ్రీగా ఇస్తారా? అది కూడా అరకిలోనా? మా మామగారైతే ఒక స్పూన్ వేయడానికి కూడా ఏడుస్తున్నారు. కానీ నీ దొంగతనం అంటే నాకు భయమండి. అయినా పని లేకుండా నెయ్యి దొరుకుతుందంటే ఆలోచించాల్సిన విషయమే మరి. ఒరేయ్ ఎదవా, దొంగలతో బేరాలాడుతున్నావా? మా నగలు ఇచ్చేస్తావా? నీకు నెయ్యి కావాలంటే దొంగల ముఠాలో చేరతావా ఏంటి? వెంకట్రెడ్డి భయంతో పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి లింగమ్మ వెనక దాక్కున్నాడు. అంజన్న ముసుగు తీసి నవ్వుతూ ఇంట్లోకొచ్చాడు. ఏంటల్లుడు గారు, నెయ్యి కోసం దొంగల ముఠాలో చేరడానికి కూడా సిద్ధపడిపోయారు? మీ ఇల్లరికం గౌరవం, ఆ అగ్నితత్వం ఏమైంది? అంజన్న గారా, అంటే ఆ దొంగ మీరా? ఆ కత్తి, ఆ నల్ల దుప్పటి అంతా నాటకమా? చూడల్లుడు గారో, నీకు తిండి మీద ఉన్న ధ్యాస పరువు మీద లేదు. దొంగల నగలు అడుగుతుంటే మన ఇంటి గౌరవాన్ని తాకట్టు పెడతావా? ఇలాంటి వాణ్ణి నమ్మి నేను ఇల్లరికం తెచ్చుకున్నాను చూడు, అది నా తప్పు. గొలుసిద్దామనుకున్నాను, కానీ నువ్వు దానికి తగినోడివే కాదు. అల్లుడుగారు, ఇది మర్యాద కాదు బాబు. ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని ప్రాణప్రదంగా చూసుకోవాలి. తిండి కోసం దేనికైనా సిద్ధపడ్డం ధర్మం కాదు. మేమంతా నిన్ను నమ్మి ఇక్కడుంటే నువ్వు మమ్మల్ని దొంగలకు అప్పగిస్తావా? చూసారా, మీరు కేవలం స్వార్థపరులని నిరూపించుకున్నారు. ఇలా అయితే రేపు మన పిల్లలకి ఏం నేర్పిస్తారు? మీరు మారుకుంటే నేను మీతో ఉండలేను. క్షమించండి మామగారు. అత్తయ్య సుబ్బమ్మ, నన్ను క్షమించండి. నేను ఇల్లరికం అంటే కేవలం తిని పడుకోవటం అనుకున్నా. బాధ్యత అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. భయం కలిగినప్పుడు నా స్వార్థం బయటపడింది. కాని ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. గంగారెడ్డి, అల్లుడు గారికి ఇప్పుడు అసలు తేజస్సు వచ్చిందిలే. అల్లుడు గారు, రేపటి నుంచి మీరు పొలం పనులకు వెళ్తారా, లేక మళ్ళీ నెయ్యి కోసం దొంగల ముఠా కోసం ఎదురు చూస్తారా? లేదు అంజన్న గారు, రేపటి నుంచి నేనే అందరికంటే ముందు పొలానికి వెళ్తాను. మా మామగారి పరువు నిలబెడతాను. కష్టపడితేనే ఆ తిండికి విలువ ఉంటుందని అర్థమయ్యింది. ఆ నెయ్యి కూడా నాకు వద్దు. నేను నా చెమటతో సంపాదించుకున్నదే తింటాను. సరే, ఆ అన్న మాట మీద నిలబడు. నువ్వు కష్టపడి పనిచేస్తే ఆ బంగారు గొలుసు నేనే నీ మెడలో వేస్తాను. కొన్ని రోజుల తర్వాత వేకువజామునే వెంకట్రెడ్డి లేచి బావి దగ్గర స్నానం చేసి గొడ్ల దొడ్డిని శుభ్రం చేస్తున్నాడు. గంగారెడ్డి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమే లింగమ్మ, చూసావా మన అల్లుడిని? తెల్లారక ముందే పనులన్నీ పూర్తి చేస్తున్నాడు. పొలంలో కూడా అందరికంటే ముందే నాగలు పడుతున్నాడు. ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి మెచ్చుకుంటున్నారే. గంగారెడ్డి అల్లుడు అపర భగీరథుడు అని పొగుడుతున్నారు. అవునండి, అంజన్న గారి ప్లాను బాగా పనిచేసింది. ఆయనకు బాధ్యత తెలిసింది. సుబ్బమ్మ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అల్లుడు గారిప్పుడు నిజమైన అగ్నితత్వాన్ని చూపిస్తున్నారు. నాన్న, ఇప్పుడు ఆయనకి ఎంత నెయ్యమంటారు? ఆయన చాలా కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు అల్లుడు గారు నెయ్యికి మాత్రమే కాదు, మన ఆస్తికి కూడా వారసుడు సుబ్బమ్మ. ఎంత కావాలంటే అంతెయ్యి. కష్టపడేవాడికి కడుపు నిండా భోజనం పెట్టడంలోనే తృప్తుంది. అప్పుడే వెంకట్రెడ్డి చెమటలు తుడుచుకుంటూ భుజాన నాగలి పట్టుకొని లోపలికొచ్చాడు. అత్తయ్య, ఈరోజు పొలంలో వరికట్టలన్నీ మోశాను. కాలువ దగ్గర గట్టు కూడా సరిచేశాను. చాలా ఆకలిగా ఉంది, కాని ఆ తృప్తి చాలా బాగుంది. ఏంటల్లుడు గారు, ఎలా ఉంది పని? దొంగల ముఠాలో చేరతారా ఇంకా? అంజన్న గారు, పనిలో ఉన్న తృప్తి నిద్రలో లేదని అర్థమయ్యింది. కష్టపడి తింటే ఆ గంజినీళ్లు కూడా అమృతంలా ఉన్నాయి. ఆ రోజు మీరు దొంగలా రాకపోయి ఉంటే నేనింకా బద్ధకం అనే దొంగ ఇంట్లోనే ఉండేవాడిని. నాలోని బద్ధకాన్ని దొంగతనం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదిగో, అది మన ఇల్లరకం అల్లుడు మార్పు. ఇక అందరం కలిసి భోజనం చేద్దాం రండి. అల్లుడు అంటే ఇంటికి గౌరవం, బాధ్యత. అది మర్చిపోకూడదు. కష్టపడితేనే గౌరవం దక్కుతుంది. నిజమే అత్తయ్య. కష్టపడకుండా వచ్చే సుఖం దొంగలు ఎత్తుకెళ్లే నిధి లాంటిది. కష్టపడి సంపాదించే గంజినీళ్లు కూడా అమృతం లాంటివి. పరువులేని చోట పట్టు వస్త్రాలైనా వ్యర్థమే. భలే చెప్పేవాళ్ళుడు. ఇక తిను. రేపు పొద్దున్నే మళ్ళీ కొత్త పనులున్నాయి. మనం రామవరం పేరు నిలబెట్టాలి. నీతి. ఇల్లరిక మల్లుడైనా మరెవరైనా సరే
ఒకరిపై ఆధారపడి బద్ధకంగా బ్రతకూడదు. బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. తిండికిచ్చే ప్రాముఖ్యత పనికి కూడా ఇచ్చినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుంది. బద్ధకం అనే దొంగను వదిలితేనే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రాజవరం అనే ఊర్లో భయంకరమైన గాలివాన పడుతుంది. రాత్రి 8 గంటల సమయం. రామయ్య తన పూరి గుడిసెలో కూరుస్తున్న నీళ్ల కింద గిన్నెలు పెడుతూ భార్యకు సాయం చేస్తున్నాడు. ఇంతలో తలుపులు దబదబా బాదుతున్న శబ్దం వినిపించింది. ఏయ్ రామయ్య, తలుపులు తీయరా, ఈ వానకు నా పట్టు కొంచెం పాడైపోయినాది. లోపల గుర్రెట్టి నిద్రపోతున్నావా ఏటి? త్వరగా తలుపు తీ. అయ్య బాబోయ్, ఆ గొంతు ఖచ్చితంగా మా అన్నయ్య వీరభద్రనిదేనండి. వదినగాడ వచ్చినట్టుందే. ఈ కొండపోత వాళ్ళు మన గుడిసెకి వాళ్ళెందుకు వచ్చారో దేవుడా. త్వరగా వెళ్ళి తలుపు తీయండి. వస్తున్నాను బావగారు, వస్తున్నాను. ఈ కొండపోత వానల్లో మా పేదవాడి ఇంటికి మీరెలా దారి తప్పి వచ్చారు బావగారు? రండి రండి, లోపలికి రండి. వానలో బాగా తడిసినట్టున్నారు. వానలో తడిసి ముద్దైపోయి కోపంతో ఊగిపోతూ వీరభద్రం, రమణమ్మ లోపలికొచ్చారు. ఏం చెప్పమంటావు రామయ్య, పక్కూరులో మా బంధువుల పెళ్లికెళ్ళొస్తుంటే దారిలో మా ఎడ్ల బండి చక్ర బురదలో ఇరుక్కుపోయింది. చీకటి పడ్డం, వాన ముదరడంతో వేరే దారి లేక మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇదిగో ఈ దరిద్రపు గుడిసెకు రాక తప్పలేదు. ఇదంతా మా కర్మ. అయ్యో వదినా, ఎంత కష్టం వచ్చింది మీకు. దారిలో వానలో తడిసి వణుకుతున్నారు కదా. ముందా తడి బట్టలు మార్చుకొని ఆ మూలనున్న చాప్ మీద కూర్చోండి. నేనేవైనా వేడి నీళ్ళు కాసిస్తాను. వేడి నీళ్ళు దేనికే సీతమ్మ? చలికి నా పేగులు మాడిపోతుండాయి. వానలో నడిచి నా కాళ్ళు పీకేస్తుండాయి. త్వరగా ఒక గ్లాసు వేడివేడి పాలు, తినటానికి ఏమైనా కమ్మటి నెయ్యట్లు ఉంటే తీసుకురా. మేము భోజనం చేసి ఇక్కడే పడుకుంటాం. బావగారు, మీరు గొప్ప ధనవంతులు. మీ ఇంట్లో నెయ్యి, అట్లు, పాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ మాది పూరి గుడిసె కదండే. ఈ వానికి 2 రోజుల నుండి నేను కూలి పనికే వెళ్ళలేదు. ఇంట్లో పాలు లేవు, బియ్యము లేవు. ఏంటి సీతమ్మా, కన్న అన్న ఇంటికొస్తే కనీసం పెట్టడానికి ఇంట్లో గింజలు కూడా లేవా? మీ ఇల్లు చూస్తుంటేనే రోగం వచ్చేలా ఉంది. పైగా పంత కురుస్తోంది, ఎటు చూసినా బురద. సరేలే, ఆ ఇంట్లో కనీసం తినడానికి ఏ పచ్చడో గంజో ఉంటే తీసుకురా. ఆకలికి సచ్చేలా ఉన్నాం. అలాగే వదినా, నిన్న మధ్యాహ్నం చేసుకున్న సజ్జ రొట్టెలు, కొద్దిగా పాత చింతకాయ పచ్చడుంది, అవి వేడి చేసిస్తాను. మీ ఆకలికి అవి కాస్త ఊరటనిస్తాయి. సీతమ్మ వెళ్ళి ఆ మిగిలిన 2 సజ్జ రొట్టెలు, పచ్చడి తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది. వీరభద్రం, రమణమ్మ ముఖాలు చిట్లించుకుంటూనే ఆకలికి వాటిని రాక్షసుల్లా తినేశారు. చీచి, ఇవి మనుషులు తినే రొట్టెలా రామయ్య? మా ఇంట్లో పశువులకు వేసే దానా కూడా ఇంతకంటే రుచిగా ఉంటుంది. ఏదో ఆకలి ప్రాణం నిలబడుతుందని తింటున్నాను, కానీ ఈ దరిద్రపు తిండి నా గొంతులో నుంచి దేడం లేదు. పేదవాళ్ళం కదండి బావగారు. మా దగ్గర ఉన్నదే ఆ సజ్జ రొట్టెలు, ఈ చిన్న గుడిసె మాత్రమే. మీరు గొప్పవాళ్ళు. మీ ఆకలి తీరితే అదే 10,000 అనుకుంటాం. మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి. సరే సరే, ఆ చేతులు కడుక్కోడానికి కాస్త నీళ్ళివ్వు. ఆ నడి మధ్యలో వర్షం పడకుండా కాస్త ఆన్న ప్లేస్ ఉంది చూసావా? అక్కడ మాకు పడుకోవడానికి ఒక మంచం వెయ్యి. ఈ బురదలో కింద పడుకుంటే నాకు దద్దుర్లొచ్చేస్తాయి. వదినా, మా ఇంట్లో మంచం లేదు. నేల మీదే చాపేసుకొని పడుకుంటాం. ఆ మధ్యలో ఉన్న ప్లేస్ మాత్రమే వాన కురవకుండా ఆరుంది. నేను అక్కడ మా పాత దుప్పట్లేసి పక్కనేస్తాను, మీరక్కడే పడుకోండి. అలాగే వెయ్యి సీతమ్మ. మరి మీరెక్కడ పడుకుంటారు? గుడిసెంతా పైకప్పు కురుస్తూనే ఉంది కదా. పర్వాలేదు బావుగారు, మేము ఎలాగూ పేదవాళ్లమే. ఆ కష్టాలు మాకు అలవాటే. ఆ మూలన కురుస్తున్న నీళ్ల దగ్గర ఒక గిన్నె పెట్టి దాని పక్కనే మేము ముడుచుకుని పడుకుంటాంలే. మీరు సుఖంగా పడుకోండి. వీరభద్రం, రమణమ్మ ఏమాత్రం జాలి లేకుండా ఆ ఆరిన స్థలంలో దుప్పట్లు వేసుకొని దర్జాగా పడుకున్నారు. రామయ్య, సీతమ్మ చలికి వణికిపోతూ ఆ కురుస్తున్న పైకప్పు కిందనే దీనంగా పడుకున్నారు. రాత్రి 9 గంటలకు గుడిసె తలుపులు మళ్లీ దబదబా మోగే. గాలివాన తీవ్రత మరింత పెరిగింది. రామయ్యోయ్, తలుపులు త్వరగా తీవయ్యా. వానకి మేము పూర్తిగా కొట్టుకుపోయేలా ఉన్నాం. అంజన్న గారు, శీలమ్మ గారు, మీరా?
ఈ అర్ధరాత్రి కుండపోత వానలో ఎక్కడి నుండి వస్తున్నారు? రండి, లోపలికి రండి. వాంజల్లు ఇల్లంతా వచ్చేస్తుంది. అంజన్న సుశీలమ్మ గజగజ వణికిపోతూ లోపలికొచ్చారు. దర్జాగా పడుకున్న వీరభద్రం, రమణమ్మ వాళ్ళని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. దారిలో వాన బాగా ముదిరిపోయింది రామయ్య. గోదావరికి వరద వచ్చేలా ఉంది. ఆ పూరు గుడిసెలు ఏవైనా కూలిపోతాయేమో అని ఊళ్ళో వాళ్ళని పలకరించి వస్తున్నాం. అరే, వీరభద్రం గారు కూడా మీ ఇంట్లో ఉన్నారేంటే? ఈ పేదవాడింటికి మీరెలా వచ్చారు? అవును రామయ్య, మమ్మల్ని చూసి వీరభద్రం గారు ఏదో దెయ్యం చూసినట్లు ఉలిక్కిపడ్డారేంటి? వానలో మీ గుర్రపు బండి ఏమైంది వీరభద్రం గారు? మీరు ఒంటరిగా నడిచి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆ బండి బుడతలో ఇరుక్కుపోయింది సుశీలమ్మ గారు. ఈ రాత్రికి ఈ గుడిసెలో తలదాచుకుందామని వచ్చినాము. ఈ రామయ్య గారు మాకు తినడానికి పశువుల దానా లాంటి సజ్జ రొట్టెలు పెట్టి మా పానాలు తీశాడు. కడుపులో పచ్చి మంచినీళ్ళు కూడా నిలవడం లేదు. ఆహా, ఎంత మాటన్నావు వీరభద్రం. దారి తప్పి వాడింటికి వస్తే ఇంట్లో ఉన్నవి మీకు పెట్టి వాళ్ళు పస్తులు పడుకుంటున్నారు. అది పశువుల దానా అని అవహేళన చేస్తావా? మీ బుద్ధి ఎలా ఉందో నాకు అర్థమైందిలే. అవునయ్యా వీరభద్రం, మీరు వాన కురవని చోట దర్జాగా పరుపులేసుకొని పడుకుంటే వాళ్ళు పాపం ఆ కురుస్తున్న నీళ్ల కింద వణుకుతూ పడుకున్నారు. మీకెలాంటి జాలి లేదా? కనీసం వాళ్ళకి కాస్త స్థలం ఇవ్వచ్చు కదా. అది కాదండి సుశీలమ్మ గారు, మాకు చలికి వణుకొస్తుంటే వాళ్ళే మాకు ఆ ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు పేదవాళ్ళు కదా, వాళ్లకు ఆ వాళ్ళు పడుకోవడం అలవాటేలేండి. ఓహో, వాళ్ళు పేదవాళ్లు కాబట్టి వానలో తడవచ్చా? సరేలే రమణమ్మ గారు, ఆ దేవుడు అంతా చూస్తున్నాడు కదా. సర్లే, మేం కూడా కాసేపు ఇక్కడే కూర్చొని వర్షం తగ్గాకెళ్తాం. అందరూ నిశ్శబ్దంగా ఉండగా అంజన్న మెల్లగా రామయ్య దగ్గరికి వెళ్ళి గుసగుసగా మాట్లాడాడు. ఒరే రామయ్య, చూసావా వాళ్ళ కండకావరం? ఇంటికి వచ్చి నీ తిండి తినేసి నీ చోటు ఆక్రమించి నిన్ను అవమానిస్తున్నారా? వీళ్ళ అహంకారానికి, పిసినారితనానికి ఈరోజు నేను ఒక ఫన్నీ నాటకం ఆడి బుద్ధి చెబుతాను. ఏం చేద్దాం అంజన్న గారు? వాళ్ళు నా భార్య ముందే నన్ను అవమానిస్తుంటే నాకు చాలా కడుపు మంటగా ఉంది. కానీ వాళ్ళు చుట్టాలు కదా అని నేను ఏమీ అనలేకపోతున్నాను. మీరేమైనా ప్లాన్ ఇయ్యండి. అద్భుతమైన ఐడియా ఉంది రామయ్య. వీళ్ళు ధనవంతులు కదా, వాళ్ళకి డబ్బు బంగారం అంటే మహాపిచ్చి. నేను వీళ్ళని ఆట పట్టించడానికి వానదేవుడు బంగారు కప్ప కథ చెబుతాను. నా బుర్రలో ఒక భయంకరమైన కామెడీ ప్లాన్ రెడీగా ఉంది. నువ్వు సుశీలమ్మ నాకు వంతు పాడండి చాలు. బంగారు కప్ప, భలే ఐడియా అంజన్న గారు. మీరు కథ మొదలు పెట్టండి, నేను దానికి తగినట్టుగా నటిస్తాను. ఈ రాత్రి వీళ్ళకి అహంకారం అంటే ఏంటో తెలిసొచ్చేలా చేద్దాం. అంజన్న మెల్లగా సుశీలమ్మకు కూడా ఈ ప్లాన్ చెప్పాడు. ఆమెమో నవ్వుకుంటూ తలూపింది. అంజన్న ముఖం చాలా గంభీరంగా మార్చుకుని వాళ్ల వైపు తిరిగాడు. అయ్యో రామయ్య, నువ్వు ఎంత అమాయకుడివయ్యా! నీ ఇంట్లో ఇంత గొప్ప అదృష్టం పెట్టుకొని ఆ ఆరిన స్థలంలో వాళ్ళని పడుకోబెట్టి నువ్వు ఇలా కురుస్తున్న నీళ్ల కింద ఎందుకు పడుకున్నావు? నీ అదృష్టం కాలిపోయినట్లే ఉంది. ఏంటి అంజన్న గోరా, అదృష్టమా? ఆ కురుస్తున్న పైకప్పు కింద పడుకుంటే అదృష్టం వస్తుందా? ఇదేం విడ్డూరం? అవునయ్య వీరభద్రం, మీకు తెలియదు కాబోలు, ఈ గోదావరి జిల్లాలో 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కుండపోత వర్షాలు కురుస్తాయి. అప్పుడు వానదేవుడు పేదవాళ్ళని కరుణించడానికి అడవిల నుంచి బంగారు కప్పలను వాళ్ళ ఇళ్లకు పంపుతాడట. బంగారు కప్పలా? అవేంటండి? నేను నా జీవితంలో ఎప్పుడు వినలేదే. అవి నిజంగా బంగారంతో ఉంటాయా? నీకేం తెలుసమ్మ రమణమ్మ, అవి మామూలు కప్పలు కావు. ముక్కుకి రత్నం పెట్టుకుని వస్తాయి. అవి రాత్రిపూట ఎక్కడైతే పైకప్పు నుండి వాన నీరు నేరుగా కింద పడుతుందో సరిగ్గా ఆ కురుస్తున్న నీళ్ల దార కిందికి వస్తాయంట. ఎవరైతే ఆ వాన నీళ్ల కింద తడుస్తూ ఆ కప్పను పట్టుకుంటారో అది వాళ్ల చేతిలో 10 బంగారు నాణ్యాలు కక్కి మాయమైపోయిద్దంట. అమ్మ బాబోయ్, 10 బంగారు నాణేలా? అయితే ఇందాక నేను ఆ కురుస్తున్న నీళ్ళ కింద పడుకున్నప్పుడు నాకేదో పచ్చగా మెరుస్తూ కనిపించిందండి. నేను భయపడి పక్కకు జరిగాను. అది బంగారు కప్పేనేమో. అయ్యో సీతమ్మ, ఎంత పని చేశావు! దాన్ని పట్టుకుని ఉంటే మీరు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోయేవారు కదా.
ఈ అహంకారులకి భయపడి మీ అదృష్టాన్ని వదిలేసుకున్నారు. ఆ కప్ప కేవలం పాత సజ్జరొట్టెలు తిని వానలో తడిసే వాళ్ళ దగ్గరికే వస్తదంట. సుఖంగా పడుకునే అహంకారుల దగ్గరికి రానే రాదంట. ఈ మాటలు వినగానే వెచ్చగా పడుకున్న వీరభద్రం రమణమ్మలకు కడుపులో దేవేసినట్లయింది. వాళ్లకు ఆ 10 బంగారు నాణేలు ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశ పుట్టింది. ఏవండి, విన్నారా? ఆ బంగారు కప్ప ఆ కురుస్తున్న నీళ్ళ కిందకి వస్తుందట. మనం అనవసరంగా యార్న చోట పడుకున్నామండి. ఇప్పుడు ఆ రామయ్యగాడు దాన్ని పట్టుకుంటే వాడు మనకంటే ధనవంతుడైపోతాడు. నాకు ఆ బంగారు నాణాలు కావాలండి. నాకు మాత్రం కావాలని లేదా ఏటి? నువ్వు నోరు మూసుకో. నేను ఇప్పుడే ఆ రామయ్య గారిని ఇక్కడికి పంపే ఆ కురుస్తున్న చోట్న మనం ఆక్రమించుకుందాం. అరే రామయ్య బావా, పాప మీరు చలిలో వణుకుతూ ఆ నీళ్ళ కింద పడుకుంటే నా మనసు ఒప్పడం లేదు. మీరు మా కన్న చెల్లెలు బావగారు. మీరు వచ్చి ఈ ఆరిన చోట సుఖంగా పడుకోండి. మేమేదో అడ్జస్ట్ అయిపోయి ఆ వాన నీళ్ళ మీద పడుకుంటాంలే. అయ్యో వద్దండి బావగారు, మీవి సున్నితమైన దేహాలు. వానలో తడిస్తే జ్వరాలొస్తాయి. మీరు మహారాజులు, మీరు అక్కడే పడుకోండి. ఆ బంగారు కప్ప వస్తే నేను పట్టుకొని మీకు ఇస్తానులే. హబ్బే, ఇలా కుదరదు రామయ్యా. ఇంటికొచ్చిన చుట్టాలం మేము మీ కష్టాన్ని చూడలేము. మీరొచ్చి ఇక్కడ పడుకోండి. వీరభద్రం, రమణమ్మ గబగబా వెళ్లి ఆ కురుస్తున్న వాన నీళ్ల కింద బురదలో కూర్చున్నారు. చలికి గజగజ వణుకుతున్న బంగారు నాణేల కోసం ఆశతో ఆ నీటిధార వంక కళ్ళు అప్పగించి చూస్తున్నారు. రాత్రి 12 గంటలు దాటింది. అంజన్న మెల్లగా లేచి చీకట్లో గుడిసె వెనకాలున్న బురదగుంట దగ్గరికెళ్ళి ఒక భారీ సైజులో ఉన్న ఊర కప్పను పట్టుకొచ్చాడు. అది బురదతో నిండిపోయి చాలా అసహ్యంగా ఉంది. ఒరేయ్ రామయ్య, ఈ కప్పను చూడు ఎంత లావుగా ఉందో. దీన్ని ఇప్పుడు ఈ కిటికీ సందులో నుంచి వాళ్ల మీదకి వదులుతాను. వీళ్లకి ఈరోజు గోదారి సుక్కలు చూపిద్దాం. అంజన్న ఆ లావుపాటి బురద కప్పను కిటికీలో నుంచి నేరుగా రమణమ్మ ఒళ్ళోకి ఇసిరాడు. ఆ కప్పేమో బేకబేక అంటూ రమణమ్మ పట్టు చీర మీద వాలింది. యావండి, వచ్చేసింది. మన బంగారు కప్ప నా ఒళ్ళోనే పడిందండి. దీని ఒళ్ళంతా బంగారంతో మెరిసిపోతున్నట్లుంది. త్వరగా పట్టుకోండి. వదలకు రమణమ్మ, వదలకో. దాన్ని గట్టిగా పట్టుకో. అది 10 కాసులు కక్కే వరకు దాని గొంతు వదలకో. కాని ఆ ఊరకప్ప వాళ్ళ చేతులకు చిక్కకుండా బురదలో జారుకుంటూ బేకబేకామని అరుస్తూ వీరభద్రం ముఖం మీదకి దూకింది. అబ్బా రమణయ్యో, ఇది నా మొహం మీదకు దూకింది. దీని కళ్ళు నా ముక్కుకు తగులుతుండాయి. ఎంత జిగటగా ఉందేటి ఈ కప్ప. ఆ కప్ప వాళ్ళిద్దరి మధ్యలో దూరి వాళ్ల ముఖాల మీద బురద పూస్తూ గెంతులేస్తోంది. బావగారు, ఏమైంది? చీకట్లో ఎందుకలా అరుస్తున్నారో? దొంగలెవరైనా వచ్చారో ఏంటే? సీతమ్మ, త్వరగా దీపం వెలిగించు. సీతమ్మ అగ్గిపుల్లకీసి ఆవుదం దీపం వెలిగించింది. వెలుతురు రాగానే గుడిసెలో దృశ్యం చూసి అందరూ పగలబడి నవ్వారు. వీరభద్రం, రమణమ్మ ముఖాల నిండా బురద, రమణమ్మ ఖరీదైన పట్టుచీర నాశనమైపోయింది. ఇక వీరభద్రం 2 చేతులతో ఆ లావుపాటి అసహ్యమైన కప్పను గట్టిగా పట్టుకొని బంగారు కాసుల కోసం తన ముఖంలోకి ఆశగా చూస్తున్నాడు. ఏంటి వీరభద్రం గారు, ఆ కప్ప ఏమైనా 10 కాసులు కక్కిందా? దాన్ని అంత గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేలా ఉన్నారేంటి? శిషి, ఏట్రా ఇది? ఇది బంగారు కప్ప కాదంజనగోరా, మామూలు దరిద్రపు ఊరకప్ప. దీని ఒళ్ళంతా జగట, నా మొహమంతా బురద పూసేసింది. మీరు నన్ను మోసం చేసినారు. అవునంజన గారు, నా 3000 రూపాయల పట్టుచీర ఈ కప్పు బ్రతకి నాశనం అయిపోయింది. మేము అదృష్టం అనుకుని రాత్రంతా ఈ వాన నీళ్ళలో కింద చలికి వణికిపోయాం. మాకు అన్యాయం చేశారు. అన్యాయం మేం చేయలేదమ్మా రమణమ్మ గారు. మీ అహంకారం, అత్యాశే మీకు అన్యాయం చేశాయి. ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన మీరు పేదవాళ్ళైన వాళ్ళను చులకన చేసి వాళ్ళ తిండి అవహేళన చేసి వాళ్ళను పడుకోబెట్టారుగా. మీ బుద్ధి ఎంత బురదగా ఉందో చూపించడానికే అంజన్న గారు ఈ బంగారు కప్ప నాటకం ఆడారు. వీరభద్రం, రమణమ్మలకు అసలు విషయం అర్థమైంది. బంగారు కప్పలు ఏవీ లేవని, అదంతా తమ అత్యాశను ఎండగట్టడానికి వేసిన నాటకం అని తెలిసిపోయింది. దీంతో వాళ్ళ ముఖాలు సిగ్గుతో చిన్నబోయాయి. బావగారు, ఆస్తిపాస్తులుంటే మనుషులందరూ మీ కింద పనివాళ్లు కాదు. మేము పేదవాళ్లమైన మా మనసుకి గౌరవం ఉంది.
మా దగ్గర ఉన్న కాస్త రొట్టెలు మీకు పెట్టి మేము పస్తులున్నాం. కాని మీరు మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు. ఇప్పుడు చూడండి, అదే అత్యాశ మిమ్మల్ని బురదలో పడేలా చేసింది. నన్ను క్షమించు రామయ్య. నా ఆస్తి గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. మాకు అన్నం పెట్టిన చేతినే అవమానించాను. ఆ బంగారు కాసుల మీద ఆశతో ఈ చలిలో ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. ఈ అవమానం నాకు జరగాల్సిందే. నన్ను క్షమించు సీతమ్మ. వదినలా కాకుండా అహంకారుల్లా ప్రవర్తించాం. ఆ బురద కప్ప నా చీరనే కాదు, నా గర్వాన్ని కూడా నాశనం చేసింది. మాకు గట్టిగా బుద్ధొచ్చింది. ఇక జన్మలో ఏ పేదవాడిని చిన్నచూపు చూడం. చూశారా వీరభద్రం గారు, ఆస్తి ఉన్నవాడు ధనవంతుడు కాదు, ఎదుటివాడికి పట్టెడు అన్నం పెట్టి ఆదరించేవాడే అసలైన ధనవంతుడు. పేదరికంలో ఉన్న వాళ్ళు మీకు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడైనా మీ తప్పు తెలుసుకున్నారు. అదే సంతోషం. త్వరగా వెళ్ళే మొహాలు కడుక్కోండే. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. వానదేవుడు శాంతించాడు. వీరభద్రం, రమణమ్మ తమ తప్పుకు ప్రాయశ్చిత్తంగా రామయ్యకు, సీతమ్మకు కొంత డబ్బు, కొత్త బట్టలు బహుమతిగా ఇచ్చి సంతోషమ్మ తమ ఊరికెళ్ళిపోయారు. ఇక అంజన్న వేసిన ప్లాన్ తలుచుకొని రామయ్య, సీతమ్మ చాలా రోజుల పాటు నవ్వుకుంటూనే ఉన్నారు. నీతి: ఆస్తుందని ఇతరులను చిన్నచూపు చూస్తూ అహంకారంతో ప్రవర్తిస్తే అదే అత్యాశ ఎప్పటికైనా మనల్ని బురదపాలు చేస్తుంది. పేదరికంలో ఉన్న మంచి మనసుతో సాయం చేసేవారికి ఎప్పటికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు, సమాజంలో గౌరవం దక్కుతాయి.